ఒరే ఆ బ్లైండ్ డేట్ యాప్ లో అమ్మాయి సెట్ అయిందిరా. నేను చాట్ చేస్తే ఎర్రబస్ తెలిసిపోద్ది. కొంచెం వచ్చి హెల్ప్ చేయవా? తప్పదా? తప్పదు, ప్లీజ్ రా. చెప్పరా, ఎలా స్టార్ట్ చేయమంటావు? హాయ్ హవర్ అని పెట్టు. ఇలా పెడితే నిజంగానే ఎర్రబస్ అని తెలిసిపోద్దిరా. మరి అలా? తన బయోలో చూసి తనకేం ఇంట్రెస్ట్ దాన్ని పెట్టి పెట్టాలి. ఓకే. పికాచు డీపీ పెట్టిందంటే పోకెమాన్ ఫ్యాన్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడు ఎలా డీల్ చేస్తున్నావు. అవును, వై బ్లైండ్ డేట్? ఒకరినొకరు చూడకుండా ఒకరికొకరు కొంచెం కూడా తెలియకుండా కలుసుకుంటే ఇజంట్ ఇట్ క్రేజీ? యా, ఇట్స్ క్రేజీ. నువ్వు చెప్పు, వై బ్లైండ్ డేట్? ఫ్రాంక్గా చెప్పాలంటే నార్మల్ డేట్స్ యాప్లో ఒక్క అమ్మాయి కూడా సెట్ కాలే. ఇక్కడైతే ఫోటో చూపించక్కర్లేదు కదా, అందుకే ఇలా ట్రై చేస్తున్నా. ఒరే ఏంట్రా అలా పెట్టావు? ఇప్పుడు ఖచ్చితంగా చీప్ లెక్కర్ అనుకుంటది. వెయిట్ చేయకు, రిప్లై రాదులే. రేయ్, ట్రెండ్ మారిందిరా, చూడు రిప్లై వస్తుంది. ఆ తొక్క వచ్చిందిరా. రే ఏదో రకంగా సెట్ చేయవా ప్లీజ్? మీరేం చేస్తారు? నేను బోరింగ్ సాఫ్ట్వేర్ టీమ్ లీడ్. ఓహ్, నేను కూడా సేమ్ బోరింగ్ సాఫ్ట్వేర్ బట్ ఎంప్లాయ్. యా, వెరీ బోరింగ్. మీ టీం అంతా చాలా లక్కీ తెలుసా? ఎందుకు? మీ అంత కూల్ టీం లీడ్ దొరకడం చాలా లక్కే కదా. మా టీం లీడ్ ఉంది, ఎప్పుడు చూసినా నోట్లో ఏదో పచ్చిమిర్చి ఉన్నట్టు ఫైర్ అవుతూనే ఉంటుంది. హో పాపం. మీకు ఓకే అయితే ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఆఫ్టర్ 7 ఓకేనే. సెట్ అయిందిరా, రేపు ఈవినింగ్ కలుస్తుంది. నీ తెలివితేటలన్నీ హైడ్ చేసి జాగ్రత్తగా డీల్ చేస్తే సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ మామా. ఎడారిలో నన్ను జీవితంలోకి వర్షం కురిపించు. ఈ అమ్మాయి కనుక నాకు సెట్ అయితే నేను మందులో ముంచేస్తా. ఎంజాయ్. ఈయనొకడు నేను మంచి మూడ్లో ఉన్నట్టు సిగ్నల్ వెళ్ళుంటుంది. కరెక్ట్గా అదే టైం ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి మూడ్ డిస్టర్బ్ చేస్తాడు. చెప్పినా? హలో రవి, చెప్పినా? అక్కడ జాబ్ అంతా బానే ఉంది కదా? బానే ఉంది. రే, ఈ తింగరేషాలకి ఎవరు జాబ్ ఇవ్వకపోతే నా ఫ్రెండ్ అడిగి జాబ్ ఇప్పించా. పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా చేసుకోరా. నానా మాటి మాటికి ఫోన్ చేసి నువ్వే నాకు జాబ్ వేయించానని చెప్పక్కర్లేదు నాన్న. చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అలా కాదు నాన్న, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు అక్కడ పెద్దగా కష్టపడి కంపెనీలు లేపకపోయినా పర్లేదు కానీ నీ వల్ల మా ఫ్రెండ్షిప్ పాడవకుండా ఉంటే చాలు. నీకు దండం పెడతాను, నీ బుర్ర పాడు చేసుకుని నా బుర్ర పాడు చేయొద్దు ప్లీజ్. సరే నాన్న, ఉంటా. ఉంటా, బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మీ డ్రెస్ చాలా బాగుంది. నేను ఈ డ్రెస్ చాలా సార్లు వేసుకున్నాను. అయితే ఈ రోజు ఉతికేసుకున్నారనుకుంటా, కొత్తగా ఉంది అందుకే. ఏంటి? ఏం లేదు మేడం. అయినా నువ్వేంటి పంచాయివా? ఎప్పుడు చూసినా ఇలా బయట తిరుగుతూనే ఉంటావా? మేడం వాష్రూమ్ మేడం. మరి నువ్వు అలా బొమ్మలు చూస్తామంటే చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్ కదా మేడం, ఏం చేసేద్దరు కలిసే చేస్తాం అనమాట. అది నువ్వు నీ వర్క్ ప్లేస్ దగ్గర కన్నా వాష్రూమ్ లోనే ఎక్కువ ఉంటున్నావు. నీ సిస్టమ్ తీసుకెళ్లి వాష్రూమ్ లోనే పెట్టించమంటావా? అక్కడే వర్క్ చేసుకుంది కానీ. వద్దు మేడం. ఎరా మేడం ఏమంది? ఏమంటది? ఆవిడ స్కూల్ ప్రిన్సిపల్, నేను ఫేవరెట్ స్టూడెంట్ ని హోంవర్క్ ఇచ్చింది, సున్నాలు దొత్తాలంట. ఎంజాయ్ పండగ. ఆయన ఇదంతా నీ వల్లే, నువ్వు పంపించిన డాక్యుమెంట్లు మిస్టేక్స్ ఉన్నాయంట. అయినా నీకు వర్క్ చేయడం ఎక్కువ, మళ్ళీ నన్నే అంటున్నావా? దాంట్లో మిస్టేక్స్ లేవు, మేడం నేను కావాలని తిట్టింది. నాకు తెలుసురా, నేను పనిచేస్తే మిస్టేక్స్ ఉండమని. ఆ? అదేలే, నువ్వు పనిచేస్తే మిస్టేక్స్ ఉండమంటున్నాను. నా కుళ్ళి జోకులతో మేడం అని పడగొట్టి పువ్వు తీసుకుని కళ్ళు మూసుకుని ఫీల్తో మేడం మీరంటే నాకు లవ్వు, ఇదిగోండు పువ్వు అని ఇచ్చేస్తాను, సరేనా? మీరెప్పుడొచ్చారు మేడం? అదే ఎవరినో పడగొట్టేస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చాను. అబ్బే పడగొట్టేస్తాను కాదు, నిలబెడతా అంటాను. అంటే బాగా కష్టపడి మన ఆఫీస్ పై నిలబెడతా అంటున్నాను అంతే. మరి ఇందాకలేదో పువ్వు అంటున్నావు, ఏంటది? మీ ఊర్లో స్టేజ్ డ్రామాలు వేసుకున్నావా? కాదు మేడం, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి తలనొప్పి వస్తుంది మేడం. రిలీఫ్ కోసం మన వాళ్ళందరి ముందు నా యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తుంటాను అనమాట, అంతే. ఈ ఎనర్జీ ఏదో వర్క్ లో పెడితే బెటర్. డన్ మేడం, ఇప్పటి నుండి డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తా. అవునా? ఎస్. ఓకే, అయితే ఒక 1 hour లో నీ పెండింగ్ టాస్క్స్ ని కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయి. గంటలోనా? డబుల్ ఎనర్జీ అన్నావు కదా. నేనేదో క్యాజువల్ గా అన్నా మేడం. నేను సీరియస్ గా తీసుకున్నా. సో 1 hour లో కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయి. నేను ఇలాగే వదిలేస్తే నోటికొచ్చిందంతా వాగుతావు. కంప్లీటెడ్ అండ్ కమ్ టు మై హోమ్. చాలా ఎక్కువ. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అదేంటి అలా అడిగారు? చిలక కోసం గోరింక పుట్టినట్టు, కోడి పుంజు కోసం కోడి పెట్ట పుట్టినట్టు నా కోసం కూడా ఒక అమ్మాయి పుట్టింది మేడం. మరి అంత ఏజ్ గ్యాప్ అయితే బాగోదేమో కదా. ఈ ఏటకారంగా తక్కువ లేదు, 20 ఏళ్ళ ముందు పుట్టిందని చెప్తున్నాను. సర్లే, నువ్వు క్లయింట్స్ తో మాట్లాడవా? మాట్లాడతాను కానీ కొంచెం మొహమాటం మేడం. మొహమాటం దేనికి? వాళ్ళు ఏమన్నా నీకు పిల్లనిస్తున్నారా ఏంటి? అంటే అలా కాదు మేడం. ఇంగ్లీష్ రాదా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు రాదు? చిన్నప్పటి నుంచి డబ్బులు ఎక్కువైతే తెలిసినా కూడా మా నాన్న ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేశాడు. ఇంగ్లీష్ గ్రామర్లో మన తోపు. మాట్లాడాలంటే కొంచెం భయం. సరే, నేను నీకు తెలుగులో ఒకటి చెప్తాను, అది ఇంగ్లీష్లో రాయి. కూర్చో. చెప్పండి.
నేనొక డాంకీని, నేను ఎందుకు పనికిరాను. రాయ్. మై మేడం ఈజ్ ఎ డాంకీ, షీ విల్ యూస్ఫుల్. ఏంటిది? ఏం రాయమంటే ఏం రాసావు? నాకు అర్థం మేడం. గ్రామర్ మిస్టేక్ అనుకుంటున్నారా? లేదు, కావాలనే అలా రాశాను. మీరేం రాయమన్నారు? నేను ఎందుకు పనికిరాను అని రాయమని చెప్పారు. నేను మీ మీద రెస్పెక్ట్, మీరు పని చేస్తారని రాశాను మేడం. అది మేడం నేనంటే. అది గెట్ అవుట్. మేడం వర్క్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. వెళ్తాను పెట్టాను గుర్తు అంటా ఉంటాం. రెడ్ డ్రెస్ మీరే కదా? హా, అవును. తారా, అమ్మ దీనమ్మ, భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు దీని చుట్టూ నేను తిరుగుతున్నానేంటి? కర్మ కర్మ. అమ్మో, ఎందుకులే రిస్క్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సార్. పిలిచింది. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్ మేడం. ఇక్కడ కూడానా? చిచి, అలా ఏం కాదు మేడం. అంటే అలా అవ్వకూడదని చెప్పి ఈరోజు వాటర్ కూడా తాగలేదు మేడం. మిమ్మల్ని చూసేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది. మీరేమో కేప్ లొకేషన్ పెట్టి ఇక్కడ రమ్మని చెప్పారు. నాకేమైంది మైండ్ మ్యాప్లో లేదు, మ్యాప్స్లో పెట్టుకుని వచ్చాను. లేట్ అయింది. మ్యాప్స్ లో పెట్టుకొస్తే లేట్ అవుతుందా? మీదేమో కారు, నాది బైకు. ఓ చేతితో తోలుకుంటూ ఇంకో చేతితో లొకేషన్ చూసుకుంటూ రావాలి. ఇదేమో తినక తీసుకొచ్చిందా, మొత్తం సందులోని తిప్పుకొని ఇక్కడ తీసుకొచ్చింది. నాకు డౌట్ అండి, ఈ పెట్రోల్ బంక్ వాళ్ళకి గూగుల్ మ్యాప్ వాళ్ళకి ఏమైనా లింక్ ఉంటుందేమో. మొత్తం పెట్రోల్ అయ్యేంత వరకు మొత్తం తిప్పుతూనే ఉంటుంది. ఆఖరికి అలా పట్టుకుని వచ్చాను. అది అలా ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో పట్టుకుని రావడం ఎందుకు? ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసుకొని చెవులో పెట్టుకుంటే డైరెక్షన్స్ చెప్తుంది కదా, దాన్ని బట్టి వచ్చేయచ్చు. అది చెప్పేది అర్థమైతే మీకెందుకు పని చేస్తాను మేడం? అబాబా, అంటే నా ఉద్దేశం ఇంగ్లీష్ వచ్చుంటే ఏదో ఒక జాబ్ చూసుకునేవాను కదా. మా నాన్న చూసిన జాబ్ ఎందుకు చేస్తాను చెప్పండి, అది నా ఉద్దేశం. అమ్మో, నేను కాకుండా వేరే అమ్మాయి వచ్చి ఉంటే ఎలా మాట్లాడేవాడివి? ఏముందండి, దొరక ఒక అమ్మాయి దొరికింది. ఎలాగైనా అమ్మాయిని పడగొట్టాలని చెప్పి రాత్రంతా కూర్చొని చాలా ప్రిపేర్ అయ్యాను. వదిలేస్తాను, సింపుల్. ఏంటి, నైట్ అంతా కూర్చొని ప్రిపేర్ అయ్యావా? ఇదేమైనా ఐఏఎస్ ఎగ్జామా? మీకేం తెలుసండి మా యావరేజ్ అబ్బాయిల కష్టాలు. సో నైట్ అంతా అమ్మాయి కోసం ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఆఫీస్కి లేట్గా వస్తున్నావు, అంతేనా? అబ్బా, మీరు మళ్ళీ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రియ, నేను రాహుల్, ఓకేనా? సరే కానీ ఏదో ప్రిపేర్ అయ్యావు కదా, చెప్పు రాహుల్. చెప్తాను కానీ మీరు దాని ప్రస్తావన ఎక్కడ తీసుకురాకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఓకే. నవ్వకూడదు కూడా. నవ్వను. ప్రియా, మన నేషనల్ బర్డ్గా నెమలి ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అప్పటికి నెమలి కన్నా అందంగా ఉండే నువ్వు పుట్టలేదు కాబట్టి. రాహుల్, మన నేషనల్ ఫ్లవర్ గా లోటస్ ని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? అప్పటికి అంతకన్నా పెద్ద ఫ్లవర్ అయినా నువ్వు పుట్టలేదు కాబట్టి. మేడం, మీరు నవ్వుతారా? మీరు నవ్వటం చూడు ఇదే ఫస్ట్ టైం మేడం. మరి ఎందుకు మేడం ఎప్పుడు చూడు ఎవడేదన్నట్టు అలా కోపంగా ఉంటారు? చక్కగా నవ్వుతూ ఉండొచ్చుగా. నవ్వకండి, అలానే సీరియస్గా ఉండండి. కానీ ఒకటి మాత్రం నిజం మేడం, అందరూ అబ్బాయిలు చెప్పే మాట అయినా సరే నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, నేను నవ్వుతే చాలా అందంగా ఉంటారు. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. నవ్వింది నేను కాదు, ప్రియా. అబ్బో, సరే సరే సరే, నెక్స్ట్ ఏం చెప్తావు ప్రియాతో? ఓ ప్రియా, నువ్వు సముద్రంలో బిందువా లేక నువ్వే సముద్రానివా? నువ్వు గగనంలో తారవా లేక నువ్వే గగనానివా? నువ్వు నాలో ఒక అణువా లేక నేనే నువ్వా? వావ్, చాలా బాగుంది. ఇది కూడా నీ ఫ్రెండే కదా రాశాడు? ఏదైతే ఏంటండి, మీకు నచ్చిందా లేదా అది చెప్పండి చాలు. ఇప్పుడు నాకు నచ్చి నేను పడిపోయాను అనుకో, కానీ ఈ లైన్స్ నీవు కావని తెలిసాక విడిపోవడమే కదా. మీరు నాకు పడిపోవడమా? నేను కాదు, ప్రియా. డిఫరెంట్ రింగ్ టోన్. ఎవరు? నా ఫ్రెండ్ వేణు. అదే రూమ్ ఫ్రెండేనా? ఆడే. ఆన్సర్ చేసి స్పీకర్లో పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. ఎరా చెప్పు. ఎరా మావా, అమ్మాయిని కలిసావా? కలిసాను రా. ఎరా అమ్మాయి ఎలా ఉంది? బాగుంది కానీ. బాగుందంటావు మళ్ళీ కానీ అంటావేంట్రా? మన లైన్స్ అన్ని వాడేవా? గుంట ఫ్లాటే కదా. అయ్యి బాబోయ్. హాయ్ వేణు గారు, మీ లైన్స్ అన్ని విన్నానండి, చాలా బాగున్నాయి. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవచ్చు? హలో హలో, ఏ వినిపించట్లేదండి, సిగ్నల్స్ లేవనుకుంటా. మళ్ళీ చేస్తారా? నువ్వు బతుకుంటే రూమ్ లో కలుద్దాం. ఓకే ఓకే. అది వెరికించి పడి తప్పాడు. ఒకసారి ఆగు, మా వాడొచ్చాడు, మళ్ళీ కాల్ చేస్తా. ఏంట్రా నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయావు అనుకున్న ఆర్ఐపీ స్టేటస్లు కూడా రెడీ చేశాను. ఏడ్చే వెదవా, ఫస్ట్ నేను తన్నాలి. నేనేం చేశాను రా? నదిలో ప్రవహిస్తున్న మా మాటలకి నువ్వు కాల్ చేసి ఆనకట్ట కట్టావు. తారా మేడం నీకు నంబర్ ఇచ్చిందా? నువ్వెంత స్పెషల్ రా. మరి మనం ఉంటే ఏమనుకున్నావు? మెసేజ్ కూడా పంపించాను రా, రిప్లై ఇంకా రాలేదు. మేడం బిజీ ఉందనుకుంటా. ఏం పెట్టావేంటి? దేవుడి ఫోటోలా? గుడ్ మార్నింగ్ మెసేజ్ తిన్నావా? ఇంకెందుకు, ఈ ఫోటోని 10 మందికి షేర్ చేయి.
మంచి జరిగిద్ది ఇలాంటివి కూడా పంపించిపోయావా? కదా నేను కూడా అదే అనుకున్నాను. చాలా వెతికాను రా, దొరకలేదు. నీ దగ్గర ఉంటే పంపించవా, మళ్ళీ షేర్ చేస్తాను మేడంకి. చిచ్చి, నువ్వు పెట్టిన మెసేజ్ ఎలా ఉన్నా తెలుసా? ఎలా? 5 స్టార్ హోటల్కి వెళ్ళి అడుగులు పోవడం ఆర్డర్ ఇచ్చినట్టుంది. అలా అంటావేంట్రా? లేకపోతే ఏంట్రా, బంగారం లాంటి అమ్మాయి నంబర్ ఇస్తే బస్తీలో అంకుల్లా మెసేజ్ చేస్తున్నావు. అయినా ఈ హై క్లాస్ అమ్మాయిల ఫ్యాంటసీలు ఏంటో నీలాంటి అదవులకి అట్రాక్ట్ అవుతారు. అబ్బా, ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే కడుపు పేలిపేలా ఉంది. అర్జెంట్గా ఈ విషయం ఎవరికైనా చెప్పేయాలి. రే, స్వామిగాడు మేడంతో డేట్కి వెళ్ళాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో, మళ్ళీ గొడవలు అయిపోతాయి. రే, నీకు ఈ విషయం తెలుసా? మన స్వామిగాడు మన మేడంతో డేట్కి వెళ్ళాడంట. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. నేను ఎవరికి చెప్పను. నువ్వు మటుకి ఈ విషయం డైరెక్ట్ గా మేడంకి చెప్పి చాదరపా కోడితే పెట్టాపరం అవతల పడతావు. పనికి మళ్ళీ ఛే. రే శ్యాము, హలో, యాక్చువల్లీ మీటింగ్. రే 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 మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. పనికి మళ్ళీ నిన్న నువ్వు నేను కేఫ్లో కలిసిన విషయం ఎవరికి చెప్పలేదు కదా? లేదు మేడం, ఎవరికి చెప్పలేదు నేను. ఒరే విజయ్, ఒకసారి మెయిల్ చెక్ చేసుకో. ఫైల్ పంపించాను, మేడమే చేయమంది నిన్ను. మేడం నన్ను చేయమందా? మేడం నాకు అసలు వర్క్ ఇవ్వదే. చెక్ చేసుకో. ఎంత మేడంతో డేట్ చేస్తే మాత్రం నీ వర్క్ నేను చేస్తానా? అంత లేదమ్మా, నీ వర్క్ నువ్వే చేయాలి. లేదు, నువ్వే చేయాలి. నువ్వే చేయాలి. నువ్వే చేయాలి. ఆహా, నువ్వే చేయాలి. ఎందుకు చేయరా? నువ్వే చేయాలి. నువ్వే చేయాలి. నువ్వే చేయాలి. వీడే చేయాలి. మేడం మీరా? అయితే నేనే చేయాలి. ఒక్క నిమిషం ఉండు. రే, ఎమ్మొచ్చిందిరా. రే, ఏం చేస్తారా ఇక్కడ? మేడంకి నీకు ఫ్లేమ్స్ కడతాం. ఎమ్మొచ్చింది. ఎమ్మంటే మ్యారేజే అంటే ఈ ఆఫీస్ కాబోయే బాస్ నువ్వే. కంగ్రాట్స్ మాయా. కంగ్రాట్ సెంటర్ కంత్రి వల్లారా. ఒరే, ఏదో పొరపాటు మేడంతో రాంగ్ డేట్కి వెళ్తే ఇష్టం వారక్షణ చేస్తారేంట్రా? ఈ విషయం మేడం తెలిసిందనుకో, నా తోలు ఒలిచి ఆవిడ లెదర్ బ్యాగ్ లో కుట్టించుకుంటుంది. మీకు దండం పెడతానరా. ఇప్పుడు ఈ విషయం ఇక్కడే మర్చిపోండిరా ప్లీజ్ రా. మేము ఇంకా ఫ్లేమ్సే కడుతున్నారా? ఆ ప్రసాద్ గాడు మన బ్యాచ్ నేమే మార్చేశాడు. డేట్ విత్ బాస్ అని పెట్టాడురా. ఓ పని చేయండిరా, ఇదే ఊపులో స్వామి ఈజ్ డేటింగ్ విత్ బాస్ అని చెప్పి ఆఫీస్ చుట్టూ కటౌట్ కొట్టండి, దరిద్రం వదిలిపోద్ది. ఈ ఐడియా ఏదో బాగుంది కదరా. మనం తలా ఒక 500 వేసుకొని బ్యానర్లు కడదాం. డేట్ విత్ బాస్ అంటే అసలు మామూలు విషయం కాదు. అది పబ్లిసిటీ పీక్స్ లెవెల్లో ఉండాలి. అంతే. రే మీకు దండం పెడతాను రా. ఈ విషయం ఇక్కడే మర్చిపోండి రా. కావాలంటే సండే పార్టీ ఇస్తాను. ఎంత కావాల్సిన తాగండి, ఎంత కావాల్సిన తినండి. కానీ ఈ విషయం మాత్రం ఇక్కడే వదిలేండి రా ప్లీజ్ రా. మందు తాగి మర్చిపోమంటున్నావంటే అంతకన్నా పెద్ద విషయం ఇంకేం లేదు. సరే సరే ప్లీజ్. ఓకే. పోనీలేరా, పోతే పోయాయి. 10,000 కదా, వాళ్ళు నూలుము ఇచ్చావు, అది చాలు. పార్టీ ఇచ్చేది నీ డబ్బులతోనే. ఆపుకోలేక చెప్పేసా అన్నావు కదా, అలాగే ఆపుకోలేక బిల్ కూడా కట్టే యాదవా.